స్పీకర్ వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోవడం మంచిదని, ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలని కేసీఆర్ చెప్పిన 24 గంటల్లోనే కోర్టు నుంచి కీలక ఆదేశాలు వచ్చాయి. ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దుకు సంబంధించి ధిక్కరణ పిటిషన్పై విచారణ జరిగింది. ఈ వ్యవహారంలో కోర్టు ఆదేశాలు పాటించనందుకు స్పీకర్ సహా సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చింది న్యాయస్థానం. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ల శాసనసభ్యత్వాల రద్దు, దానిపై కోర్టు ధిక్కరణ పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. న్యాయస్థానం ఆదేశాలను పాటించకపోవడంపై కోర్టు సీరియస్ అయింది. కోర్టు నియమాలను ఎవరు ధిక్కరించినా చర్యలు తప్పవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి కూడా షోకాజ్ నోటీసులు పంపారు. కోర్టు అనేది న్యాయస్థానం చెప్పింది, ఎవరైనా కానీ శిరస వహించాలి. అది కేసీఆర్ ఉండని, కేసీఆర్ వాళ్ళ డాడీ ఉండని, వాళ్ళ తాత ఉండని, ఎవరైనా కానీ శిరస వహించాలి. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అయినా కానీ కోర్టు ధిక్కరణ చేస్తామని చెప్పి ధిక్కరణ చేశారు. కోర్టు ధిక్కరణ చేస్తున్నావు, నీవు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి వస్తావు అని మళ్ళీ ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. అయినా కానీ బుద్ధి రాకపోతే, అయినా కానీ న్యాయస్థానాన్ని గౌరవించకపోతే అంతకంటే దౌర్భాగ్యము ఉండదు. ఇంకోటి, గౌరవమైనటువంటి పదవిలో ముఖ్యమంత్రిగా ఉండి కోర్టు తీర్పును గౌరవించకపోవడం అనేది చాలా దురదృష్టకరము. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇదే అహంకారపూరితంగా పోతే తర్వాత పరిణామాలు కూడా, నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా రాకపోతే, నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేయకపోతే దాని పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయనేది కూడా న్యాయస్థానానికి తెలుసు. ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళీ మేము కోర్టును ఆశ్రయిస్తాం. కోర్టు ఆదేశాలు పాటించకపోవడంపై అసెంబ్లీ సెక్రటరీ నిరంజన్ రావు, న్యాయశాఖ సెక్రటరీ నరసింహాచార్యులకు కూడా నోటీసులు అందాయి. సెప్టెంబర్ 17న స్వయంగా హాజరు కావాలని ఆదేశాలు వెళ్లాయి. అలాగే బహిష్కృత ఎమ్మెల్యేల జీతాలు, అసెంబ్లీ హాజరు రిజిస్టర్ను కూడా సమర్పించాలని ఆదేశించింది న్యాయస్థానం. ప్రజల హక్కులు హరించే విధంగా సభ ప్రవర్తించినా కూడా ఇంటర్ఫియర్ అవ్వచ్చు అని చెప్పారు. కాబట్టి ఇవాళ చూశారు కదా, ఎవరు వాళ్ళిద్దరిని మేము పార్టీలు చేయలేదు, నలుగురిని, డీజీపీని, ఇద్దరు ఎస్పీలని, స్పీకర్ని చేయలేదు. మరి కోర్టు చేసింది కదా, కాబట్టి కోర్టు చేస్తుంది. ఇది కనుక వ్యతిరేకంగా చేస్తే ఖచ్చితంగా జైలుకు పంపిస్తుంది. గతంలో మణిపూర్లో ఇట్లాగే స్పీకర్ వ్యవహరిస్తే దాదాపు స్టేట్ గవర్నమెంట్ పోలీసులు దాన్ని ఇంటర్ఫియర్ కావట్లేదని చెప్పి డైరెక్ట్గా బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు పంపించి స్పీకర్ని తీసుకుని హెలికాప్టర్లో లిఫ్ట్ చేసి తీసుకొచ్చి సుప్రీంకోర్టు గడప దగ్గర పడేశారు. ఖచ్చితంగా జరుగుతుంది. ఈ కోర్టు ధిక్కరించకూడదు. ప్రభుత్వం అనేది కోర్టులకి అనుగుణంగా ఉండాలి. కోర్టులు అందరి కోసం ఉన్నాయి, ప్రజల కోసం, ప్రభుత్వం కోసం, అందరి కోసం ఉన్నాయి. శాసనసభ్యత్వాలు రద్దు చేశాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్లకు ప్రభుత్వం గన్మెన్లను కూడా వెనక్కి తీసుకుంది. దీనిపైన విచారణ జరిగింది. తెలంగాణ డీజీపీకి, జోగులాంబ, నల్గొండ జిల్లాల ఎస్పీలకు షోకాజ్ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28న దీనిపై విచారణ జరగనుంది.